హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. యాక్చువల్గా ప్రజెంట్ టైం ఎంత అవుతుంది తెలుసా? ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్గా 1 o'clock అవుతుంది, మిడ్-నైట్ 1 o'clock. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము రెడీ అయినాము. ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? సలేశ్వరం అండి. సలేశ్వరంకి వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా వచ్చి సలేశ్వరం దర్శనం చేసుకోండి. సో యాక్చువల్గా మేమైతే సలేశ్వరం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మిడ్-నైట్ 1 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళే దారిలో ఫస్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి మాకు మైసిగండి అమ్మవారి టెంపుల్ వస్తుంది. సో ఇంకా టెంపుల్ చుట్టూ ఒక కార్లోనే ఒక ప్రదక్షిణ లాగా చేసుకొని ఇంకా బయట నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని సలేశ్వరంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకా జనాలు చాలా ఉన్నారు అని చెప్పేసి బయట అయితే ఆపేశారనమాట. ఇక్కడ అమ్రాబాద్ దగ్గర టైగర్ జోన్ ఉంటుంది కదా, సో అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఆపేశారు. ఒక 1 hour 2 hours అలా ఆపేశారు. మేము 1 o'clock స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 5 అలా అయ్యిందండి. సో ఇంకా 5 o'clock నుంచి ఆపేశారు. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా 24-25 kilometers నియర్లీ ఉంటుంది. సో మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము నడకైతే స్టార్ట్ చేసాము. సో మొత్తం ట్రెక్కింగ్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ జనాలు అక్కడ ఆగిన వాళ్ళే మొత్తము చాలా మంది. ఎందుకంటే కింద చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల కొంచెం పాపులర్ ఎక్కువైపోయి ఇంకా టెంపుల్ దర్శనం చేసుకోవాలి అన్నట్టు చాలా మంది వస్తున్నారండి. సో దానివల్ల అయితే జనాలు చాలా మంది పెరిగిపోయారు. మేము వెళ్ళినప్పుడే నియర్లీ ఒక 1 lakh అబౌవ్ ఉంటారండి జనాలు అయితే. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ అనాలో మరి ఇంకా నడకదారి అనాలో అన్నీ కలిపి అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము నడవడం స్టార్ట్ చేసాము. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసాము మేము. సో ఇక్కడ పక్కనున్న షాప్స్ ఇవన్నీ అయితే ఇంతకు ముందు లేవు. ఒక 3-4 years నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంతకు ముందు ఇవేవి ఉండేవి కావు. 2 years బ్యాక్. సో ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి, వీడియో కుదరలేదండి రావడము. సో ఇంకా 2 years బ్యాక్ వచ్చాను. కానీ అప్పుడు నేను వచ్చినప్పుడు ఏంటంటే మిడ్-నైట్ స్టార్ట్ అయ్యాను అనమాట. అంటే ఒక 11 అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 2 అలా అయ్యింది. ఇంకా 3 o'clock అట్లా లోపలికి పంపించేశారు కాబట్టి ఇంకా మేము మొత్తం కిందికి దిగి దర్శనం చేసుకుని పైకి వెళ్ళేసరికి 8 o'clock అయింది. సో నేనేం చూడలేదన్నమాట ఈ లొకేషన్ ఇదంతా. నేను ఇదంతా చూడడం కూడా ఇంత వెలుతురులో చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా చాలా బాగుండే లొకేషన్ అదంతా. కాకపోతే ఏంటంటే ఇట్లా చిన్న పిల్లలు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్, కొంచెం ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకపోవడమే బెటర్ అండి, నా ఒపీనియన్ అయితే. యాక్చువల్లీ ఇది దారి ఈ ఇయర్ కొత్తగా అక్కడ నుంచి ఒక దారి వేసారు. వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి. మళ్ళీ ముందుకు పోయినాక 2 దారులు కలిసిపోతాయి. ఈ ఇయర్ కొత్తగా ఉంది దారి. ఇదంతా పెద్ద లోయ. ఇక్కడ నుంచి ఒక 4 feet 5 feet దారి ఉంటది. ఆ దారి కూడా మొత్తం అన్ని బండరాళ్ళే ఉంటాయి. ఇదంతా లోయ, కింద లోయ. దర్శనానికి తీసుకొని వచ్చినారు వీళ్ళంతా మార్నింగ్. టెంకాయ కొట్టి నీళ్ళు పోసే వరకు టెంకాయ గుంజుకుండ్రి. ఇంకా చేతిలో ఉన్న బిల్వం పెట్టి మొక్కినా ఇంకా ముట్టుకోండి. ఇప్పుడే ఒక లోయ దిగినాము.
ఎస్, మీతో మా ముచ్చట్లు. ఇప్పుడే మనం ఒక కొండ దిగినాము. ఆ పై నుంచి, అక్కడ ఉన్న పై నుంచి ఇప్పుడే దిగాము. ఇప్పుడు ఒక చిన్న కొండ దిగినాము. మళ్ళా అంత దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ కొద్దిగా హాల్ట్ అయ్యి మళ్ళా ఆ గుట్టెక్కుతారు. కాళ్ళు తీసిన ఆమె నడుస్తుంటే అమ్మా సూపర్ సూపర్ చిట్టి తల్లి. ఈ బండరాళ్ళు ఎలా ఉంటది నడవడానికి? రెండు దారులు ఉంటాయి. నేను నడిచే దారి ఉంటుంది, ఈ మధ్యలో నుంచి దారులు ఉంటాయి. ఏంటంటే స్కిడ్ అయ్యి లాగా ఉంటుంది, స్లోప్ ఉంటుంది. మెల్లగా అక్క. చూసుకున్నాడు వెళ్ళచ్చినాడు కదా రీల్సా మీడియాదిగా అక్కడ మా శివన్న చిన్నగా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకో చెట్టును పట్టుకొని ఆగిండు వీడు. అక్కడ వలే ఇంకా ఇక్కడ ఇదే లాస్ట్ స్నానం చేస్తావు రియల్లీ బ్రో ఒక్కొక్క టైం అంతే. అది ఏంటంటే మీకు పక్క అనుకోవాలి. ఓం నమః శివాయ.
అరే జై భవానీ. ఇప్పుడే లోయ మొత్తం దిగేసినాము. స్వామివారి దర్శనానికి ఇన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ లోపల జలపాతాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం అవుతుంది లింగమయ్య స్వామిది. ఒకసారి జూమ్ చేసి ప్రజలను చూపిస్తాను. మేము వచ్చిన 2019లో ఇలానే ఉండే, ఇప్పుడు కూడా ఇలానే ఉంది. సోలార్లో పెట్టించినా కదా నేను, మర్చిపోయినావా? ఎండనే సోలార్ వస్తుంది. లింగమయ్య స్వామి పెట్టించింది సోలార్లో. మీ అనుభవం చెప్పండి. అనుభవం అంటే చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం అవుతుందని అయితే నేను అనుకోలేదు. ప్రతిసారి వచ్చినప్పుడు అయితే దర్శనం అయింది, ఈసారి అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి అక్కడ క్రౌడ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. అంత క్రౌడ్ లో దర్శనం వద్దు వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ సడన్ గా శివయ్య కనికరించి 5 నిమిషాల్లో దర్శనం జరిగింది. అది ఎక్స్పెక్ట్ చెయ్యని దర్శనం. చాలా 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 బాగా జరిగింది. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దర్శనం అయితే మార్వలెస్. అబద్ధమో నిజమో దర్శనం చేసుకున్నా, అది ముఖ్యం కదా. అదేంటో మీరు ఆడిన అబద్ధం నిజం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పింది. సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము పైకి వచ్చే వరకు అయితే 11 అలా అయిపోయిందండి. ఇంకా అక్కడ అన్నదానం చేస్తున్నారు అనమాట. ఇంకా రాగి జావా అయినా ఉప్మా అయినా ఇట్లా లంచ్ అని అన్నదానం అయితే చాలా మంది చేస్తున్నారండి. ఇంకా మేము అక్కడ నుంచి ఆ ఫుడ్ అంతా తినేసి ప్రసాదం తినేసి అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయ్యాము. కంప్లీట్ అయిపోయింది.